హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం చాలా రుచికరమైన మీకు సూప్ తయారు చేసి చూపిస్తానండి. గోట్ హెడ్ అంటే మేక తలతో మీకు మంచి ఫస్ట్ క్లాస్ అయిన సూపు. అది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది ఇష్టపడి కూడా తింటారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. నేను ఏ విధంగా చేస్తాననేది చూడండి. ఇదిగోండి, నేనైతే ఒక తల తీసుకొచ్చాను. దీంట్లో కాళ్ళు ఇల్లు ఏం యాడ్ చేయలేదండి. తల తీసుకొచ్చి శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ, కొంచెం పెరిగేసి క్లీన్ చేసి దాన్ని ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. నీట్గా క్లీన్ చేయండి. మీరు క్లీన్ చేసేవాళ్ళు ఒక 10 సార్లన్నా క్లీన్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. నేను చెప్పినట్లు వేసి మీరు క్లీన్ చేసి ఇలా ఒక కుక్కర్లో వేసుకోండి. అంత తెల్లగా ఉండాలి. మీరు కత్తితో గీకితే అంత తెల్లగా ఉంటుంది ముక్క. మరీ నల్లగా ఉంటే కొంతమంది తినరు. కాబట్టి మీరు కత్తితో ఇలా గట్టిగా గీకారంటే మాత్రం అంత వైట్గా అవుతుంది. ఇలా వైట్గా చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఆ తర్వాత మన పలావ్ దినుసులు ఉంటాయి కదండి, మనం పలావులు వేసుకుంటాం కదా, స్టార్ పువ్వు, చెక్క, లవంగ, ఇవ్వండి, ఇలాచీ, లవంగాలు, చిన్న మరాఠీ మొగ్గ, ఒక స్టార్ పువ్వు కూడా వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఉల్లిపాయ ఎందుకు వెయ్యాలి అంటే, ఉల్లిపాయ వేస్తే మీకు చాలామందికి కూడా ఈ తల అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మంచి టేస్ట్ కోసం అయితే నేను ఉల్లిపాయ ఇలా ముక్కలు కోసి వేసాను. కొంచెం వాటర్ అయితే పోసానండి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. వాటర్ ఎక్కువ పోసుకుంటే మాత్రం చిమ్మేస్తుంది. 2 విజిల్స్ వరకు సరిపోతుందండి. ఎందుకంటే మనం సూప్ తయారు చేసుకున్నప్పుడు ఆ సూప్ను కూడా మనం ఒక 8 విజిల్స్ వేపిస్తాం. కాబట్టి మనం 2 విజిల్స్ ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో వేసే మసాలాస్ ఏమి వేయాలి అనేది మీరు ఒకసారి అయితే చూడండి. అల్లం చూడండి, చిన్న అంగుళం ముక్క తీసుకోండి. లవంగాలు తీసుకోండి. మిరియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. జాజికాయ, మస్ట్ అండ్ షుడ్గా జాజికాయ ఉంటుంది, ఆ జాజికాయని తీసుకోండి. తలకాయ ఇలా సూప్లో ఈ జాజికాయ వేయాల్సిందేనండి. అంటే గోట్కు సంబంధించిన దేంట్లో అయినా సరే వేయాల్సిందే. ఇదిగోండి, కొంచెం షాజీరా కానీ జీరా కానీ వేసుకోండి. ఇదిగోండి, చెక్క వేసుకోండి, లవంగాలు వేసుకోండి, వెల్లుల్లిపాయ, అల్లం మామూలుగా యాజ్ యూజువల్గా. ఇప్పుడైతే మనం జార్లో వేసుకుందాం. అవి అల్లం అండి, ఒక అంగుళం అల్లాన్ని చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. అలాగే ఇదిగో వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు అయితే వేసుకున్నాను. ఒక 10-12 వరకు అయితే వేసుకున్నాను అనమాట. ఇలాచి కూడా ఒకటి వేసుకోండి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఎప్పుడు వేస్తారంటే ఇవన్నీ మెత్తగైన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ముందు ఉల్లిపాయలు వేసారనుకోండి, అవి మీకు తొందరగా క్రష్ అవ్వు, మెత్తగా అవ్వవు. కాబట్టి ఇవన్నీ వేసేసేయండి మీకు చూపించినవన్నీ. మిరియాలు అయితే మాత్రం ఒక టేబుల్ స్పూన్ కంపల్సరీ వేసుకోండి. మిరియాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. జాజికాయ మస్ట్ అండ్ షుడ్గా మీరు తలకాయ కర్రీ చేసుకోవాలి, లేదా ఏదైనా సరే మటన్ కర్రీస్ కానీ అవి చేసుకోవాలంటే మాత్రం జాజికాయను ఉపయోగించండి. జాజికాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నలిగిన తర్వాత ఉల్లిపాయను కూడా నేనైతే యాడ్ చేసేస్తానండి. మళ్ళీ సపరేట్గా ఉల్లిపాయ కోసి అయితే వేయను. మనం చేసేది సూప్ కాబట్టి మన నోటికి ఏం తగలకూడదు. గసగసాలు ఈ విధంగా 2 స్పూన్స్ వేసుకోండి. ఇవ్వండి, 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా మంచి టేస్ట్గా ఉంటుందండి గసగసాలు. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని వేరే కుక్కర్ అయినా తీసుకోండి. ఆ కుక్కర్ని మీరు ముక్కలు ఉడకబెట్టిన కుక్కర్ని క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా ఓకే. నేనైతే అదే కుక్కర్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒక 5-6 టేబుల్స్ వరకు వేసుకున్నాను. 5-6 అంటే 2 కాదండి, 5 కానీ 6 కానీ, అది 2 కలిపి మాకండి, అప్పుడు 15 అవుతాయి. ఇవ్వండి, ఇప్పుడు చెక్క, చిన్న లవంగ వేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్. మీ దగ్గర ఒక బే లీవ్ ఉన్నా కూడా వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, ఎంత వెతికినా నాకు బే లీవ్ దొరకలేదు. యాక్చువల్గా మేము లేవు అనకూడదండి, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా తెచ్చి ఆల్రెడీ పెట్టుకోవాలి, మీకు చూపించాలి. కాబట్టి ఈరోజు ఎలాగో జస్ట్ మిస్ అయిందండి. కాబట్టి మీరు మాత్రం బే లీవ్ వేసుకోండి. ఆయిల్లో చెక్క, లవంగా 2 వేసుకొని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఒక 4 తీసుకోండి. 4 పచ్చిమిరకాయలు కూడా ఇలాగ మీరు సన్నగా పొడుగ్గా చీల్చి వేయండి. కరివేపాకు 2 గుప్పులు 3 గుప్పులు వేసుకోండి. కరివేపాకు అయితే మన హెయిర్కి చాలా మంచిది. కాబట్టి కరివేపాకు మీరు ఎంత వేసుకున్నా టేస్టీ అండి. కరివేపాకు వేసుకోవటం వల్ల ఎక్కువగా మీకు చెప్పాను కదా, ఒకలాంటి స్మెల్ వస్తుందని, అది కూడా రాకుండా ఉంటుందండి. ఒక 2-3 గుప్పుళ్ళు అయితే వేసేసుకోండి. మీకు ఎప్పుడైనా కూడా మసాలా మాడుతుంది అని మీకు డౌట్ ఏమైనా వస్తే
మీరేం చేస్తారంటే కొంచెం వాటర్ వేసుకొని వేయించుకోండి. అడుగు మాడిపోతే మీకు ఏది కూడా టేస్ట్ ఉండదన్నమాట. ఇలా కొంచెం వాటర్ ఇలా చిలుక్కొని ఆ తర్వాత మీరు వేయించండి. అడుగు అయితే మాడదు. ఇదిగోండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేగిన తర్వాత మసాలా ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న తల పీసెస్ అనమాట ఇవి వేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ మనం తగినంత యాడ్ చేద్దాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకుంటాను. కారం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ధనియాల పౌడర్, వేయించిన ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. మస్ట్ అండ్ షుడ్గా ధనియాల పౌడర్ వేయించింది మాత్రమే వేయాలండి, పచ్చిది వేయకూడదు. మీకు సూప్ టేస్ట్ రావాలంటే ఎప్పుడైనా ధనియాల పౌడర్ వేయించింది వేయాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మీరు తర్వాత మీరు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా మనం చూసుకుందాం, కానీ సరిపోతుంది. సాల్ట్ కొంచెం నాకేదో డౌట్గా ఉంది, తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది వేడి నీళ్ళు అండి. ఇవి వేడి నీళ్ళు నేను 1 లీటర్ బావు వరకు పోస్తానండి. కిటిల్లో వేడి నీళ్ళు కాసి పోసారండి, అంతేగాని చన్నీళ్ళు మాత్రం పోయకూడదు. లీటర్ బావు వరకు యాడ్ చేశానండి. ఆ కిటిల్ వచ్చి లీటర్, ఎందుకంటే లీటర్ బావు వరకు మనకి 8 విజిల్స్ మళ్ళీ వేయించాలి మనం. ఆ విజిల్స్ అయినా కూడా మీకు ఇంత పులుసు ఉండాలి అంటే మనం లీటర్ బావు వరకు వాటర్ యాడ్ చేయాల్సిందే. లీటర్ బావు వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ చూసుకోండి. నేను సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేద్దాము. అలాగే దీంట్లో మెదడు అనేది ఇస్తారండి, మనకి మెదడు కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు. అలాగే కొత్తిమీర కూడా మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే 4 గుప్పుళ్ళ వరకు కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా సూపర్గా ఉంటుందండి ఇదైతే మాత్రం. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. గరం మసాలా మీకు తెలుసు కదా, చెక్క లవంగా పౌడర్ ఉంటుంది. ఒక పావు స్పూన్ యాడ్ చేసుకున్నా మీరు సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాస్ చాలా వేసాను దీంట్లో. ఇప్పుడైతే 8 విజిల్స్ రానివ్వండి. 8 విజిల్స్ వచ్చే వరకు కూడా కంపల్సరీ మీరు కుక్కర్లో ఇలా ఉంచండి. మనకు ముందు మనం 2 విజిల్స్ వేయించాం, ఇప్పుడు 8 విజిల్స్ 10 విజిల్స్కి అద్దిరిపోయే సూప్ అయితే చూసారు కదా. మనం లీటర్ బావు నీళ్ళు పోసాం, ఇంత నీరు వరకు ఉందండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం పక్కన డిష్ బాక్స్లోకి. ఇదిగోండి సూపు అంత ఉండాలండి. ఈ సూపుతో మీరు అన్నం తిన్నారంటే మీకు జలుబు దగ్గు ఏమైనా సరే కూడా పోతాయండి. అలాగే మీకు ఎవరికైనా కీళ్ళ నొప్పులు కానీ అవి ఉంటే మాత్రం, ఆర్థో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం, చాలామందికి మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ కంపల్సరీ ఇట్లా గోట్ కానీ లేకపోతే గోట్ లెగ్స్ కానీ పాయ ఏదైనా తీసుకోండి. మీకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, నరాలకి చాలా మంచిదండి. తప్పకుండా తీసుకోండి. ఇంకా కొత్తిమీరతో కొంచెం యాడ్ చేసుకుందామండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మరి ఇప్పుడైతే నేను కొంచెం తినైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, నేను ఎంత బాగుంది అనేసి. చాలా చాలా బాగుందండి. నేను ఈ విధంగా ఈరోజు నా సండే స్పెషల్ లంచ్ అనమాట రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉండే నేనైతే తల సూపు అయితే తయారు చేశానండి. గోట్ హెడ్ సూప్ అనమాట, చాలా బాగుంటుంది. మీరు చాలామంది తినలేము, మాకు చాలా స్మెల్ వస్తుంది, మా వల్ల కాదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను చెప్పిన విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి మీరు ఇదే విధంగా చేసుకోండి, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. తినను అన్న వాళ్ళు కూడా మీరు చక్కగా తింటారండి, చాలా బాగుంటుంది. దీన్ని మీరు పూరీలో చపాతీలో దోశలో ఇడ్లీలో దేంట్లో తిన్నా కూడా బాగుంటుంది. కొబ్బరి అన్నం ఒకటి ఉంటుంది కదండి, మనం కొబ్బరి అన్నం చేసుకుంటాం, చాలాసార్లు మీకు వీడియోలో చూపించాను. కొబ్బరి అన్నంలోకి మాత్రం ఈ తలకాయ కూర అదిరిపోతుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను చక్కగా తలకాయ ముక్కల్ని మెదడుని వేసుకొని ఈరోజు నా సండే లంచ్. మీ సండే లంచ్ మీరు ఏం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి కొంచెం చెప్పండి, ప్లీజ్ చెప్పండి. మీరు చెప్తారు కామెంట్ చేశాను నేను అనుకుంటున్నాను. అదిరిపోయే తల సూపు రెడీ చేశాను, తింటున్నాను కూడా అండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని చూసిన వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద మీరైతే క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీకైతే వస్తుందండి. అదిరిపోయే లంచ్ అనుకోవాలి మనం ఈరోజు, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈ తల చాలామంది జెంట్స్ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు, హోటల్లో తెచ్చుకొని తింటూ ఉంటారు. హోటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారండి ఈ తల పాయ అటువంటివి. ఈ విధంగా నేను ఇంట్లోనే హోటల్ స్టైల్ని మించి, హోటల్కి రుచిని మించి నేను చేసి చూపిస్తున్నాను. తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, అలాగే నా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. అయితే సూపర్ టేస్ట్గా ఉండే తలని మీరు కూడా ఈ లంచ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నా వీడియోని చూసి మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. మరి సెలవు. మరి రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను.